St. Mary's School students Charishma, Tejaswini, SRTP Divya. వీరు ఎంచుకున్న అంశం ట్రూత్, వాట్స్ రియల్ అండ్ వాట్స్ నాట్. जय श्री राम. श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने. అందరికీ నమస్కారం. ముందుగా మాకు అవకాశం ఇచ్చినందుకు మరియు రామాయణం చదవడానికి మాలో ఉన్న కుతూహలాన్ని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా పేర్లు టి తేజస్విని, ఎస్ఆర్టీపీ దివ్య, టి చరిష్మా. మేము సెయింట్ మేరీస్ పాఠశాల నుంచి వచ్చాము. ఈరోజు సత్యం, నిజం ఏమిటి, అబద్ధం ఏమిటి అనే అంశంపై మాట్లాడబోతున్నాము. మనం రామాయణంలో ఎన్నో గొప్ప పాఠాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ పాఠాలు మనకు ఎలా ఉపయోగపడతాయో కూడా నేర్చుకుందాం. ప్రదర్శనను ప్రారంభిద్దాం. రామాయణంలో చెప్పే ప్రతి విషయం నిజమేనా లేదా కథనా? సత్యం అంటే ఏమిటి? అది శాశ్వతమా లేక మారుతుందా? ఈ రోజున మనం సత్యం, నిజమేమిటి, అబద్ధం ఏమిటి అనే అంశాన్ని పరిశీలించబోతున్నాం. మన రామయ్య సీతమ్మ తల్లిని అన్యాయంగా వదిలేశాడు. అది నిజమా? అసలు ఆయన రాజధర్మాన్ని పాటించారా? ఇలాంటివే మనం ఈ రోజు అర్థం చేసుకోబోతున్నాం. చరిష్మా, సత్యం అంటే ఏమిటని నువ్వు అనుకుంటున్నావు? సత్యం అంటే నిజం మాట్లాడడమే కదా, ఇంకా ఏమైనా ఉందా? అయ్యో చరిష్మా, సత్యం అంటే నిజమే గాని రామాయణం చదివాక సత్యానికి ఎన్నో అర్థాలు ఉన్నాయని అర్థమయ్యింది. అవునా? అవి ఏంటి? ముందుగా సత్యంలో 3 భాగాలున్నాయని నీకు తెలుసా? ఆహా, అవును, నాకు తెలియదు. అది అంటే సత్యంలో 3 భాగాలున్నాయి. అవి మొదటిది ప్రతిజ్ఞా పాలనం, రెండవది భూతార్థ కథనం, మూడవది జ్ఞాన ఆధారిత సత్యం. మేము ఇవి రీసెంట్ గా వాల్మీకి రీసెర్చ్ సెంటర్ విజిట్ చేసినప్పుడు పుస్తకంలో చదివి నేర్చుకున్నాం. అవునా? ఇప్పుడు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రతిజ్ఞ పాలనం. ప్రతిజ్ఞ అంటే మాట, పాలనం అంటే దానిని అనుసరించడం. ప్రతిజ్ఞ పాలనం అంటే ఇచ్చిన మాట ప్రకారం జీవించడం మరియు దానిని అనుసరించడం. భూతార్థ కథనం అంటే నిజం జరిగింది జరిగినట్లు, చూసింది చూసినట్లు వివరించడం. జ్ఞాన ఆధారిత సత్యం. ఈ సత్యం మనకు భగవంతుడే అన్నిటికీ మూలమని మరియు భగవంతుడికి అన్ని అదుపులో పెట్టుకునే శక్తి ఉందని తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రతిజ్ఞ పాలన అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? రామాయణంలో ప్రతిజ్ఞ పాలనం గురించి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిలో నీకు ఒకటి చెప్తాను, విను. దశరథుడు కైకేయికి 2 వరాలు ఇస్తారు తనని కాపాడినందుకు. ఆ 2 వరాలు కైకేయి తనకు సమయం వచ్చినప్పుడు వినియోగించుకుంటానని చెప్పింది. కొంతకాలం తర్వాత సమయం రానే వచ్చింది. దశరథుడు రాముణ్ణి తన రాజ్యానికి రాజును చేయాలనుకుంటారు. అక్కడున్న ప్రజలందరూ సంతోషించారు గాని కైకేయికి దాసి అయిన మందర మాత్రం కైకేయి వద్దకు వెళ్ళి, ఇప్పుడు రాముడు ఈ రాజ్యానికి రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు నువ్వు తన కింద దాసిగా పనిచేయవలసి వస్తుంది. అదే మీ కుమారుడు భరతుడు ఈ రాజ్యానికి రాజు అయితే నువ్వు రాజమాతగా ఉండగలుగుతావు. ఆలోచించుకో, రాజమాతగా ఉంటావో లేక దాసిగా ఉంటావో అని నూరిపోసి వెళ్ళిపోతుంది. వెంటనే కైకేయి దశరథుడి దగ్గరికి వెళ్ళి ఆ 2 వరాలు అడిగే సమయం వచ్చింది. అడగనా అని ఆమె అడిగిన మొదటి వరం రాముణ్ణి 14 సంవత్సరాల పాటు వనవాసానికి పంపించాలని, మరియు రెండవది భరతుణ్ణి ఈ రాజ్యానికి రాజు చేయమని అడిగింది. వెంటనే దశరథుడు చాలా బాధపడతారు. కానీ రాముడు మాత్రం కైకేయి వద్దకు వెళ్ళి మా తండ్రి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నేను పాటిస్తానని హామీ ఇచ్చారు.
అప్పుడు కైకేయి ఎంతో సంతోషించింది మరియు రాముడు అతని వనవాసానికి కూడా అంగీకరించారు. ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే రాముడు తన ఇచ్చిన మాట మాత్రమే కాకుండా తన తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా అనుసరించారు. అందుకే మనం రామాయణంలోని రాముణ్ణి ప్రతిజ్ఞ పాలనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అబ్బో, నువ్వు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు. నాకు ఇప్పుడు భూతార్థక కథనంకి ఎగ్జాంపుల్ చెప్పరా? ఏ విషయాన్ని కల్పించకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేదాన్ని భూతార్థ కథనం అంటారు. దీనికి ఉదాహరణ మన హనుమయ్య. అతను సీతాపహరణంలో రాముడు సీతమ్మ తల్లికి చెప్పిన మాటలు మరియు రామయ్యకి సీతమ్మ తల్లి అశోకవనంలో ఉన్న పరిస్థితి, దుఃఖం, ధైర్యం మరియు చెప్పే సందేశాన్ని వివరంగా చెప్పారు. కొన్నిసార్లు జరిగింది జరిగినట్లు చెప్పడం కూడా ప్రమాదమే. అవునా, అది ఎలాగా? ఎవరినైనా కాపాడే సమయంలో లేదా సత్యం చెప్పడం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు అబద్ధం చెప్పవచ్చు. అంటే మన కోసం కాకుండా పరుల మేలు కోసం అబద్ధం చెప్పవచ్చు. ఇది కూడా సత్యమే అవుతుంది. అవునా, ఇప్పుడు జ్ఞాన ఆధారిత సత్యం గురించి ఒక ఎగ్జాంపుల్ వివరించరా? జ్ఞాన ఆధారిత సత్యంకి ఉదాహరణ రాముడు మన అందరికీ దేవుడైనప్పటికీ అతను కూడా దేవుణ్ణి నమ్మేవారే. ఏం జరిగినా ఇది మన రాత, ఆ పైవాడి లీల అని గ్రహించేవారు. మరియు భగవంతుడే అన్నింటికీ నియంత్రించే శక్తి ఉందని అతను నమ్మేవారు. అతను ఎల్లప్పుడూ ఎక్కువగా భగవంతుడిని నమ్మి సంధ్యావదనం చేసేవారు. అంటే భగవంతుడికి కృతజ్ఞాభావన చూపేవారు. అది సరే, కానీ రాముడు కూడా అబద్ధం మాట్లాడారంట, అది నిజమేనా? అవును, నిజమే. అవునా, రాముడు ఎప్పుడు అబద్ధం చెప్పారు? అతను అయోధ్య నుండి లంకకు వెళ్ళినప్పుడు రథం మీద వెనక నుండి దశరథుడు ఆగమంటారు. ఆ మాటలు విన్న రథసారథి సుమంత్రుడు, రామా నాన్నగారు పిలుస్తున్నారు అంటే నువ్వు రథం ఆపకుండా వెళ్ళిపో అంటారు. అప్పుడు సుమంత్రుడు, అదేంటి రామా అలా అంటావు, నాన్నగారు పిలుస్తున్నారు కదా అనగా, నీ బాధ్యత రథం మీద ఉన్న వాళ్ళ మాట వినడం, సో నువ్వు రథం ఆపకుండా వెళ్ళు అని చెప్తారు. కానీ అప్పుడు వెంటనే సుమంత్రుడు, నాన్నగారు అడిగితే నేను ఏమి చెప్పమంటావు అంటే వినిపించలేదు అని చెప్పు అంటారు. రాముడు అబద్ధం చెప్పడమే తప్పు, అదే ఇంకొకరితో కూడా అబద్ధం చెప్పిస్తున్నాడు. అది తప్పు, దోషం కదా. అవును, కానీ మన పెద్దలు ఏం చెప్పారంటే మనం ఎప్పుడు అబద్ధం చెప్తాం? మనకు కష్టాలు వచ్చినప్పుడు, సంపదలు కలగడానికి. కానీ ఇక్కడ రాముడు చెప్పిన అబద్ధం వల్ల అతనికి కష్టమే వచ్చింది కానీ సుఖం కలగలేదు కదా. అతను చెప్పింది అబద్ధం కాదు, అతని తండ్రి మాట నిలబెట్టడం కోసం చెప్పారు. సో అతన్ని మనం సత్యవాక్య అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక బొమ్మ చూపిస్తాను, చూడండి. ఇందులో మీకు బాతు కనిపిస్తుందా లేక కుందేలు కనిపిస్తుందా? కొంతమందికి ఇది బాతుగా కనిపిస్తుంది, మరికొందరికి కుందేలులా కనిపిస్తుంది. మనం చూసే దృష్టికోణాన్ని బట్టి అక్కడ బొమ్మ మారుతుంది కదా. అదే విధంగా కొన్నిసార్లు అబద్ధం కూడా సత్యం అవ్వచ్చు. అది ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మీ ఇంటికి ఒక అమ్మాయి గుండాలు తరుముతున్నారని వస్తుంది. అప్పుడు మీరు ఒక రూమ్ ఇచ్చి అక్కడ ఉండమంటారు. తర్వాత అదే గుండా మీ ఇంటికి వచ్చి ఆ అమ్మాయి వచ్చిందా అని అడిగితే వచ్చింది అని చెప్తే ఆ అమ్మాయి కష్టాల్లో పడుతుంది. అదే అక్కడ ఒక చిన్న అబద్ధం రాలేదు అని చెప్తే ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడినట్టే కదా. ఇక్కడ మనం అబద్ధం చెప్పినట్టు కాదు, ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడినట్టు. ఇదే విధంగా రాముడు కూడా అబద్ధం చెప్పలేదు, అతని తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం మాత్రమే చేశారు. దీనికి ఒక శ్లోకం ఉంది, ఇప్పుడు తను చెప్పబోతుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ ఆనృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. ఇప్పుడు దీని అర్థం, సత్యం బ్రూయాత్ అంటే ఎప్పుడూ నిజం చెప్పాలి, ప్రియం బ్రూయాత్ అంటే మధురంగా చెప్పాలి, న బ్రూయాత్ సత్యం అప్రియం అంటే నొప్పించే నిజం చెప్పకూడదు, ప్రియంచ ఆనృతం బ్రూయాత్ అంటే ఇష్టం అనిపించిన అబద్ధం చెప్పకూడదు, ఏష ధర్మ సనాతనః అంటే ఇది శాశ్వత ధర్మం. అవును, సత్యం అనే పదం ఎలా ఏర్పడింది? సత్యం అనే పదం సత్ ప్లస్ ది ప్లస్ ఎం నుండి ఏర్పడుతుంది. సత్ అంటే అది మన ఆత్మలను సూచిస్తుంది, ది అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని సూచిస్తుంది, ఎం అంటే సత్ మరియు ది రెండింటినీ నియంత్రించేది. సత్యం మరియు ధర్మానికి సంబంధం ఏమిటో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. సత్యం మరియు ధర్మం ఒకదానికొకటి సంబంధించినదని మన అందరికీ తెలుసు. సత్యం అంటే ఏమిటో అర్థం చేసుకోగలిగితే ధర్మం అంటే ఏమిటో కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మనుస్మృతి మనకు సూక్తించినది ఏమిటంటే, వేదోకిలో ధర్మం మూలం అంటే వేదాలు ధర్మానికి మూలాలు.
మన మానవ జీవితం సత్యం మరియు ధర్మానికి కట్టుబడి ఉంటాయని మన అందరికీ తెలుసు. అయితే తైత్తరీయ ఉపనిషత్తు మనకు చెప్పింది ఏమిటంటే చివరి వరకు సత్యం ఆనందంగా ఉంటుందని మరియు విశ్వంలో ప్రతిదీ దానితో అనుసంధానమై ఉంటుందని బోధిస్తుంది. తైత్తరీయ ఉపనిషత్తులో సత్యం వద ధర్మం చర అని ప్రస్తావించబడింది. దీని అర్థం ఏమిటంటే మనం ధర్మాలను పాటించాలి మరియు అలాంటి చర్యలు సత్యంలో పాతుకుపోవాలి. సత్యం కళ్ళు లాంటివైతే ధర్మం కాళ్ళు లాంటివని మనందరికీ తెలుసు, ఎందుకంటే అవి ఒకదానికొకటి సంబంధించినవి. ఉదాహరణకు సత్యం మరియు ధర్మం పుస్తకపు పేజీలు మరియు దాని ముఖ చిత్రం లాంటివి. సత్య సూత్రాలకు కట్టుబడే ఉండే వ్యక్తిని సత్యవాక్య అని పిలుస్తారు. అందుకే రామాయణంలో మన రాముణ్ణి సత్యవాక్య అంటారు. రాముడు తన మాటలకు సూత్రంగా మరియు సాధనంగా సత్యాన్ని వినియోగించుకున్నారని మనం రామాయణంలో చూడవచ్చు. రాముడు సత్యవాక్య పాలన మరియు పితృవాక్య పాలనకు చరిత్రలో నిలిచిపోయారు. వీటికి అతను ఉపయోగించిన గొప్ప సాధనం కూడా సత్యమే. ఇప్పుడు మనందరికీ ఇక్కడొక్క పిక్చర్ కనబడుతుంది కదా, ఇది రామాయణంలోని బంగారు లేడి అని మనందరికీ తెలుసు. దీనివల్ల సీతమ్మ తల్లి ఎంత బాధపడ్డారు కూడా మనందరికీ తెలుసు. అవును, ఇప్పుడు ఈ పిక్చర్ ఎందుకు చూపిస్తున్నావు మాకు? మనం మాట్లాడే టాపిక్ సత్యం మరియు ఈ బంగారు లేడీకి ఒక సంబంధం ఉంది. అది ఏమిటంటే ఇది నిజం కాదు, మోసం, మాయ. దీని అందాన్ని చూసి సీతమ్మ తల్లి మోసపోయారు. లక్ష్మణ చెప్పిన మాటలు సీతమ్మ తల్లి గ్రహించుంటే తనకి ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా. దీన్ని బట్టి మనం ఒకటి గ్రహించవచ్చు, ఏమిటంటే సత్యం ఎప్పుడు మంచిని తెస్తుంది, కానీ మోసం ఎప్పుడు కష్టాలు తెస్తుంది. నిజంగా మనం రామాయణంలోని ఉదాహరణలు చూస్తే సుప్రీంకోర్టు నినాదం సత్యమేవ జయతే అని గుర్తుకొస్తుంది. సత్యమేవ జయతే అంటే ఏంటి? సత్యమే జయిస్తుందని. అందుకే కదా మన రాముడు జయించారు. దీనికి ముండక ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంతావితతో దేవయానః ఏన క్రమంతయుషయో హ్యాప్తకామ యత్ర తత్ సత్యస్య పరమం నిదానం. దీని అర్థం ఏమిటంటే సత్యమే జయిస్తుందని, అసత్యం కాదు. సత్యం దేవతల మార్గం చూపిస్తుంది. ఆ మార్గంలోనే ఋషులు పయనింపజేసి సత్యాన్ని చేరుకుంటారు. మనకు సత్యం ఒక పరమ స్థానం అని మనం భావించవచ్చు. సత్యం గురించి నేను ఇంకొక శ్లోకం కూడా చెప్పాలనుకుంటున్నాను. అహింసా సత్యం ఆస్తేయం శౌచం ఇంద్రియా నిగ్రహ ఏతాం సామాసికం ధర్మం చాతుర్వర్ణనయే బ్రాహ్మీన్ మనుః. ఇది మనకి మనుస్మృతి నుంచి వచ్చింది. దీని అర్థం ఏమిటంటే అహింస, ఎవ్వరికి హాని చేయకూడదు. సత్యం, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి. ఆస్తేయం, మనం ఏది దొంగలించకూడదు. శౌచం, శుభ్రతను పాటించాలి. ఇంద్రియ నిగ్రహ, మనకు నియంత్రించే శక్తి ఉండాలి. ఈ 5 మానవ జీవితానికి ఎంతో మంచి నియమాలు. ఇవి మన జీవితానికి పునాదులు కూడా. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్పబోతున్నాను. సత్యం హి పరమో ధర్మ సత్యం హి పరమో తపః సత్యం హి పరమో శ్రేయ సత్యమే ధర్మ సదా. ఇప్పుడు దీని యొక్క అర్థం, సత్యమే అత్యున్నత ధర్మం, సత్యమే శ్రేష్టమైన తపస్సు, సత్యమే అత్యున్నత శ్రేయస్సును ఇస్తుంది. ధర్మం అనేది సత్యంలో ఎల్లప్పుడూ నిలుస్తుంది. నిజంగా మాకు సత్యం, ధర్మం, జ్ఞానం అనే అర్థాలకు అర్థం తెలియని నాడు రామాయణం చదివి మేము ఎన్నో నేర్చుకున్నాం. అప్పుడు మాకు తెలిసింది ఏమిటంటే సత్యం నడిచే ధర్మంలాగా మాకు కనిపించింది. ఇంకా మేము ఎంతో లాభం పొందాము. మీరు కూడా లాభం పొందుతారని ఆశిస్తున్నాము. ఆయనం అంటే చలనమని, రామాయణం అంటే రాముడు నడక ఇంకా రాముడు జీవితం అని అర్థం. మా ప్రదర్శనకు మీ అందరూ కేటాయించిన సమయం మరియు శ్రద్ధకు ధన్యవాదములు. మాకు ఈ అవకాశం ఇచ్చిన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ వాళ్ళకి కూడా ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సత్యం గురించి చాలా చక్కగా వివరించిన సెయింట్ మేరీ స్కూల్ స్టూడెంట్స్ ని సత్కరించవలసిందిగా శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పాఠం ఉపాధ్యాయులు మురళీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం.